వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ మిస్టర్ డేవిల్. ఒకప్పుడు వేలూరు అనగానే మనకి సిఎంసి హాస్పిటల్ ఒక్కటే గుర్తొచ్చేది. బట్ సనాతన ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఆ ధర్మాన్ని మేల్కొల్పడానికి శక్తి అమ్మ లాంటి మంత్రసిద్ధులు ఎందరో అవతరిస్తారు. ఈ గుడికి సంబంధించిన కొన్ని అద్భుతాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ గుడి 100 ఎకరాల్లో ఉంటుంది. లిటరలీ 100 acres. ఈ టెంపుల్ కట్టించిన ఆయన పేరే శక్తి అమ్మ. శక్తి అమ్మ మండపమే ఇప్పుడు మనం చూసేది. కార్స్ అండ్ బైక్స్ పార్కింగ్ అంతా మనం ఈ మండపం చుట్టుపక్కల చేసుకోవచ్చు. కార్ పార్కింగ్ టికెట్ రేటు 70 రూపాయలు. దర్శనం టికెట్ వచ్చి 100 రూపీస్ ఉంది, 150 రూపీస్ కూడా ఉంది. ఈ మండపం ఏం చిన్నది కాదు, లోపల ఫంక్షన్ హాల్ లాగా ఉంది. ఈ శక్తి అమ్మ గారి విగ్రహం కూడా ఉంది లోపల. మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు మన కెమెరాలో ఉన్న జూమ్ ఇంతే, మేబీ పెద్ద స్క్రీన్స్ లో చూసే వాళ్ళకి కనిపించవచ్చు. ఆరో మార్క్ పెట్టాను చూడండి, కనిపిస్తుంది ఆ విగ్రహం మీకు. ఇక్కడ ఒక శబ్దం వినిపిస్తుంటుంది, వినండి ఒకసారి. ఈ శబ్దం మనకి ఇక్కడ కంటిన్యూస్ గా వినిపిస్తానే ఉంటది. అద్భుతం ఏంటంటే ఇది రికార్డింగ్ కాదు. ఎర్లీ మార్నింగ్ టెంపుల్ తెరిచిన దగ్గర నుంచి నైట్ మూసేదాకా ఆపకుండా కంటిన్యూస్ గా 72 మంది వేద పండితులు ఈ వేద ఘోష కొనసాగిస్తూనే ఉంటారు. ఇక్కడ ఆరో మార్క్ చూపిస్తున్నాం కదా, ఇదే ఎంట్రన్స్. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లోనే మీకు టికెట్ కౌంటర్ ఉంటుంది, దర్శనం టికెట్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళాలి టికెట్ తీసుకున్న తర్వాత. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే శక్తి అమ్మ మండపం అంతా చుట్టుకొని మనం లోపలికి వెళ్ళాలి. ఆర్కిటెక్చర్ అలా పెట్టారు. ఇక్కడ లోకల్ అయితే కొంతమంది డైరెక్ట్ గా ఇక్కడ నుంచి అడిగి వెళ్ళిపోతున్నారు లోపలికి. ఎలాగో జనం లేరు కదా అని మేము కూడా వెళ్ళి అడిగాం, కానీ పంపిలేదు. సరే అని మొత్తం చుట్టుకొని వెళ్ళిపోయాం లోపలికి ఫోన్స్ అయితే అలౌడ్ లేదు. ఇక్కడ కౌంటర్ ఉంటుంది, ఈచ్ ఫోన్ కి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేమైతే కార్లోనే పెట్టేసి వెళ్ళాం. ఎంటర్ అవ్వగానే మనకి ఇలా హోమం సెటప్ కనిపిస్తుంది. హోమం వేసుకొని వేద పండితులు వేద ఘోషతో మనకి దర్శనం ఇస్తారు. ఈ టెంపుల్ విజిట్ చేయడానికి బెస్ట్ టైం ఏంటని మా ఫ్రెండ్స్ ని అడిగితే ప్రతి ఒక్కరు కూడా ఈవినింగే వెళ్ళమన్నారు. నన్ను అడిగితే మాత్రం మార్నింగ్ 4 to 5 సూర్యోదయానికి ముందు వెళ్ళమని చెప్తాను. ఈవినింగ్ వెళ్తే గుడి లైటింగ్స్ అంతా చూడొచ్చు అని అందరూ అనుకుంటుంటారు. బట్ మ్యాటర్ అది కాదు. అసలు ఈవినింగ్ వెళ్తే ఏం జరుగుతుంది, మార్నింగ్ సూర్యోదయానికి ముందు వెళ్తే ఏం జరుగుతుంది, ఈవినింగ్ అంటే మనం అసలు ఏ టైంకి వెళ్ళాలి, ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 విగ్రహాలు ఉంటాయి. ఒకటి స్వర్ణలక్ష్మి అమ్మవారి విగ్రహం, 70 కిలోల బంగారంతో చేసుంటారు. వెళ్లే దారంతా మీకు ఇవే బోర్డులో కనిపిస్తా ఉంటది. ఇంకోటి నారాయణి అమ్మవారి విగ్రహం, గోల్డెన్ టెంపుల్ మెయిన్ గోపురంలో ఉండే మెయిన్ విగ్రహం ఇది. ఎర్లీ మార్నింగ్ 4:30కి వెళ్ళామంటే నారాయణి అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఆ టైంలో ఒక ఏనుగు బిందెతో నీళ్లు అందిస్తుంది. ఆ వాటర్ తోనే అమ్మవారి అభిషేకాన్ని స్టార్ట్ చేస్తారు. ఇదే ఆ ఏనుగు, దర్శించుకోండి. ఈ అభిషేకాన్ని చూడడానికి ఆ టైంలో చాలా మంది వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న విగ్రహానికి ఒక ప్రత్యేకమైన స్పెషాలిటీ ఉంది. జనరల్ గా ఎన్నో రకాల లిక్విడ్స్ తో అమ్మవారికి అభిషేకం చేస్తుంటారు కదా, అందులో ఎస్పెషల్లీ గంధపు నీళ్లతో అభిషేకం చేసేటప్పుడు మాత్రం విగ్రహం స్మైలింగ్ గా కనిపిస్తుందంటారు. ఈ విగ్రహంలో ఆ మ్యాజికల్ స్మైల్ చూడడానికే చాలా మంది అభిషేకం చేయించుకుంటుంటారని టాక్. ఇక్కడ ఇంకో విషయం, ప్రాణ ప్రతిష్టకి ముందు ఎన్నో విగ్రహాలు చేయిస్తే కుదరని ఆ స్మైల్ అమ్మవారి గోశాలలో పెట్టి చేయించారు. ఆ విగ్రహానికి మాత్రం అద్భుతంగా కుదిరింది. ఈ గోశాల ఇండియాలోనే టాప్ నాచ్. ప్రతి ఒక్క బ్రీడ్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక్క బ్రీడ్ మిస్ అయిందని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇక్కడికి ఆ బ్రీడ్ తెప్పించడం కూడా జరిగింది ఈ మధ్య. ఇంకా ఈవినింగ్ టైం అరౌండ్ 7:30, 8 o'clock వెళ్ళారంటే ఈ గుడిని స్థాపించినటువంటి శక్తి అమ్మగారు నారాయణి అమ్మవారిని ప్రతి రోజు కూడా 3 గంటల పాటు అర్చించి అక్కడున్న భక్తులందరినీ పలకరించి నవ్వుతూ ఆ తీర్థం చల్లుతూ ఉంటాడనమాట. ఆ టైంలో ఆయన్ని చూడడానికి, ఆ తీర్థం చల్లించుకోవడానికి, ఆ తీర్థం మన మీద పడితే మనకున్న సమస్యలన్నీ తొలగిపోయి మన జీవితాలు మారిపోతాయన్న నమ్మకంతో అక్కడికి ఆ టైంలో వెళ్తారనమాట. ఇంకా స్వర్ణలక్ష్మి అమ్మవారి విగ్రహానికి వస్తే బంగారానికి ఎవరైనా అభిషేకం చేయొచ్చు. ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారికి అభిషేకం చేయాలన్న ఒక ఉద్దేశంతో 70 కిలోల బంగారు విగ్రహం చేయించడం జరిగింది శక్తి అమ్మగారు. ఈ అమ్మవారికి మనందరం కూడా అభిషేకం చేయొచ్చు. మగవారికి అయితే షర్ట్ తీసేసి చేయమంటారు, అది ఇక్కడ ఆచారం అన్నట్టు. అందుకే మనం చేయలేదులేండి. బట్ చేస్తే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మన జీవితాలు మారిపోతాయని ఇక్కడ అందరూ నమ్ముతారు. ఈ స్వర్ణలక్ష్మి అమ్మవారికి అభిషేకం చేసి బయట వచ్చేటప్పుడు ఈ బ్యాగ్ ఇస్తారు మనకి. టికెట్ కు ఒక బ్యాగ్ ఇస్తారు. మీరు ఎన్ని టికెట్స్ ఉంటే అన్ని బ్యాగ్స్ వస్తాయి. ఒక్కో బ్యాగ్ లో ఇలా ఒక తీర్థము, ఒక తాడు, అమ్మవారి ఫోటో, పసుపు, కుంకుమ ఇవి ఉంటాయి. ఇంకా మేము ఈ శాండిల్వుడ్ అగరబత్తులు, గోపురం కీ చైన్ షాప్ లో కొన్నాము. ఇంకా ప్రసాదాలు అమ్మే చోట వడ ప్రసాదం మాత్రం కొన్నాం. షాపులు అయితే చాలా ఉంటాయి అసలు. విగ్రహాలు, ఫోటోలు, ఫుడ్ ఐటమ్స్, అగరబత్తీలు. మనం బయటకు వచ్చేదాకా ఏదో ఒకటి అమ్ముతానే ఉంటారు. బట్ మనకి బయటకు వచ్చే వరకు అసలు ఫోన్లే ఉండవు కాబట్టి మనం ఇంకేం చేయలేము. ఏదర్ క్యాష్ అన్నా క్యారీ చేయొచ్చు, లేదా కార్డ్స్ పెట్టుకోవచ్చు. కార్డ్స్ కూడా కొన్ని షాప్ లోనే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో మాక్సిమం క్యాష్ పెట్టుకోవడానికే ట్రై చేయండి మీరు ఎవరైనా కొనుక్కోవడానికి వెళ్తే. ఇంకా మీరు గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటది. ఆ విగ్రహం కూడా చాలా స్మైలింగ్ గా అద్భుతంగా ఉంటది. ఇదైతే మనం దగ్గర నుంచి కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి బయట తిరుపతి లడ్లు కూడా అమ్ముతా ఉంటారు. కాకపోతే తిరుపతిలో చేసినవి కాదు, ఇక్కడ వీళ్ళు చేసినవి. మీరు బయటకు వచ్చేటప్పుడు కూడా ఆ హోమము, వేద పండితులు, ఆ యాగశాల మొత్తం కనిపిస్తానే ఉంటది. అది దర్శించుకుంటూ మీరు బయటకు వచ్చేయచ్చు. ఆ యాగశాల దాటంగానే లెఫ్ట్ సైడ్ లో మనకి ప్రసాదాలు పెడతారు. మేము వెళ్ళినప్పుడు అయితే
పులిహోర పెట్టారు. అది వీడియో తీద్దామన్నా ఫోనులు లేవు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ గుడి ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే లోపల ఈ నారాయణి అమ్మవారి విగ్రహం, స్వర్ణలక్ష్మి అమ్మవారి విగ్రహం ఒకరినొకరు చూసుకుంటున్నట్టు ఉంటాయి. ఆ రెండు విగ్రహాలకి మధ్యలో గోమాత విగ్రహం ఉంటది. గోమాతకి రెండు వైపులా అమ్మవారి పాదాలుంటాయి. మ్యాటర్ ఏంటంటే ఆ పాదాలకి నమస్కరించి గోమాత చుట్టూ ప్రదక్షిణ చేస్తే అక్కడున్న ఇద్దరు అమ్మవారి చూపులు మన మీద పడి మనలో చాలా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయి మన జీవితానికి ఒక అద్భుతమైన యోగం కలగాలన్న ఉద్దేశంతో ఈ గుడి ఆర్కిటెక్చర్ ని ఇలా డిజైన్ చేశారని చెప్తుంటారు. ఇక గుడి బయటికి రాగానే నిత్యం ఈ వినాయక స్వామికి పూజలు జరుగుతూనే ఉంటాయి. ఫైనల్ గా ఇది మన గోల్డెన్ టెంపుల్ ప్రత్యేకత. మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.